మిత్రులందరికీ జై భీమ్. 100 రోజుల మన ప్రభుత్వంలో మన మంచి ప్రభుత్వం అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజమెంతుంది, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు చర్యలు ఏమైనా ఉన్నాయా అనే పరిస్థితిలో ఇప్పుడు రెండో వీడియోగా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఒక అత్యంత నీచమైన సంఘటన మీకు వ్యక్తం చేయడానికి నేను రావడం జరిగింది. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, కర్నూలు జిల్లా పెద్ద కడపూరు మండలము కల్లుకుంట గ్రామంలో గోవిందమ్మ అనేటటువంటి ఎస్సీ ఆమె కొడుకు కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. కులాంతర వివాహం కూడా ఎవరిని చేసుకున్నారంటే ఆ ఊర్లో ఉన్న రజకుల అమ్మాయిని ప్రేమించి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దలు ఏం చేస్తారంటే, మా ఊర్లో కులాంతర వివాహం చేసుకోవడానికి లేదు, మాలోళ్ళలాగా మాదిగోళ్ళలాగే ఉండాలి, మా వేరే అమ్మాయిని మేము చేసుకోవడానికి వీల్లేదు, బీసీ వాళ్ళని ఏం చేశారంటే, మీరు కనుక వాళ్ళని రానిచ్చిన వాళ్ళని చేసినా సరే మిమ్మల్ని కూడా మేము వెళ్ళేస్తామని చెప్పేసి ఆ కుటుంబాన్ని, గోవిందమ్మ కుటుంబాన్ని ఆ ప్రేమించిన అమ్మాయితో సహా వెలేసేసారు. ఈ మధ్యలో పోలీసు వాళ్ళకు దాడి చేయటము, ప్రేమించి పెళ్లి చేసుకునే వెంటనే దాడి చేయటము, విజయ్ కుమార్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ని, నాగరాజు అనే ఫీల్డ్ అసిస్టెంట్ని అడ్డం పోయినందుకు వాళ్ళని కొట్టడము, కొట్టిన తర్వాత పోలీసులు రావడం, పోలీసులు పంచాయతీ పెట్టడం, మేము వెళ్ళేస్తున్నామంటే పోలీసులు కూడా వెళ్ళేస్తున్నారంటే వెళ్ళిపోండి అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పారు. గ్రామం నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎమ్మిగనూరులో బతుకుతూ ఉన్నారు. ఈ గోవిందమ్మ వచ్చేసి వీళ్ళు ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాళ్ళు. గోవిందమ్మ వాళ్ళ పెద్ద కొడుకు ఎమ్మిగనూరులో ఉంటే అక్కడ ఆయన దగ్గర ఉంటా 1వ తేదీ వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్ కోసం వచ్చింది. పెన్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎవరేం అనలేదు. పెన్షన్ తీసుకుంటే ఎవరేం అనలేదు కదని చెప్పి మళ్ళీ 10 రోజులు ఆగిన తర్వాత ఊర్లో 1 ఎకరా పొలం ఉందా, ఆ పొలం దున్నుకొని మళ్ళీ పైరేసుకోవాలి కదనే ఉద్దేశంతో వచ్చిందన్నమాట. వచ్చిన వెంటనే గ్రామంలో కలకరం చెలరేగింది. అరే, ఇప్పుడు కనుక మనం గమ్ముగా ఉంటే ఇక మాలా మాది వాళ్ళు అందరూ వచ్చి మన పిల్లల్ని చేసుకుంటారు, కాబట్టి ఈ చర్యను మనం గట్టిగా ఖండిద్దామని చెప్పేసి బీసీలందరినీ పిలిచి, రజకులతో సహా బీసీలందరినీ పిలిచి, మీరు గోవిందమ్మ మీద దాడి చేస్తారా చెయ్యరా, చెయ్యకపోతే మేము మిమ్మల్ని వెలేస్తామని చెప్పేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఈ గోవిందమ్మ రాత్రి 7 గంటలప్పుడు అన్నం వండుకునే టైంలో కరెంట్ లైన్ మీద అక్కడ సురేష్ అని ఒక ఆయన ఉంటాడు. ఆ సురేష్ అని ఆయన కాకుండా వేరే ఆయన్ని అక్కడ పెట్టుకుంటాడు. మళ్ళీ ఆయన కాకుండా ఆయన ఎక్కడో ఉంటాడు, ఇక్కడ లైన్ మ్యాన్ ఇంకొక ఆయన పెట్టుకుంటాడు. ఆ లైన్ మ్యాన్ తోటి కరెక్ట్గా 7 గంటలకల్లా కరెంట్ తీసేయారు. మళ్ళీ మేము చెప్పిందాక ఇవ్వబాకని చెప్పేసి గ్రామంలో కరెంట్ తీసేపించి అంటే చిమ్మ చీకటి చేసి 7 గంటలప్పుడు బీసీలను మొత్తాన్ని రెచ్చగొట్టి బీసీల ద్వారా ఆమెను జుట్టు పట్టుకొని అన్నం వండేమని బయటకు లాక్కొచ్చారు. బయటికి లాక్కొచ్చిన తర్వాత అక్కడి నుండి ఈడ్చుకుంటూ చెట్టు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ చెట్టు దగ్గర కరెంటు స్తంభం ఒక రాయి ఉంటే అక్కడ ఆ స్తంభానికి ఆమెను కట్టేశారు. కట్టేసిన తర్వాత ఈ దోపిడీ ఆధిపత్య కులాలు, మేము ఎవరైతే అగ్రవర్ణాలు చెప్పుకుంటారో ఆ అగ్రవర్ణ కులాలు, దోపిడీ కులాలు, ఆధిపత్య కులాలు అంటే వాళ్ళు అక్కడికి చేరి, మీ కొడుకు మేము వెలేసాం కదా మిమ్మల్ని, నువ్వు గ్రామంలోకి ఎలా వస్తావు, ఇక్కడ మేము అంటరానితనం పాటిస్తాము, ఇక్కడ కులాంతర వివాహాలు నిషేధం, ఎవడు కులం వాడినే చేసుకోవాలి, మీరు మాలా మాదిగలంటే రోజు దూరంగానే ఉండాలి, మా ఇళ్ళలోకి వచ్చి మా అమ్మాయిని చేసుకొని మా ఇళ్ళలోకి వచ్చి అందరు వాళ్ళని చెప్పేసి దుర్భాషలాడుతూ ఆమెని కొడుతూ, ఈ నేపథ్యంలో ఆమె చీర లాగేశారు అందరు కలిసి. చీర లాగేస్తే ఇక్కడ అత్యంత అమానవీయ సంఘటన ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి మేము అగ్ర కులాలు అని చెప్పుకున్నటువంటి మహిళలు కూడా చుట్టూ చేరి నానా దుర్భాషలతో అసలు మీరు ఎట్లా చేసుకుని అటు మాట్లాడుతూ ఈ కులాంతర వివాహాలు చేసుకున్న కారణంగా ఆమెను దుర్భాషలాడుతూ కొట్టడం జరిగింది. కొంతమంది సర్పంచ్ అక్కడ పాపము ముస్లిమ్స్ అతను అడ్డం రావడం జరిగింది. అక్కడికి అడ్డం వచ్చేసరికి అతని పేరు ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్ని కూడా పిడిగుద్దులు గుద్ది నానా జాతర చేశారు. దాదాపు అరగంట సేపు చీకట్లో ఈ తతంగం జరిగింది. ఎవడైనా ఫోన్లో వీడియో రికార్డ్ చేసిన, ఫోటోలు తీసినా చంపేస్తామంటూ వాళ్ళు బెదిరించడం జరిగింది. అరగంటకి పోలీసులకు విషయం తెలిసి హుటాహుటిన పోలీసులు వచ్చేశారు. పోలీసులు వచ్చేసరికి గోవిందమ్మను కట్టేసి జాకెట్టు లంగా మీద ఆమెని అత్యంత దారుణంగా కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారు, నానా జాతర చేస్తూ ఉన్నారు. పోలీసులు వచ్చేసి వాళ్ళని చల్లాచారు చేసే ప్రయత్నం చేస్తే పోలీసుల మీద కూడా తిరగబడి దాడి చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఆమెని ఎప్పదీసి ఆమెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్దామని పోలీసు వాహనంలోకి ఎక్కించుకోవడానికి తీసుకెళ్తా ఉంటే ఆడవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మేము అగ్రవర్ణాలు అని చెప్పుకునే ఆడవాళ్ళు ఆమె లంగా లాగేశారు. అంటే వ్యవస్థగా మిగిలిపోయింది. ఈ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు 7 గంటలప్పుడు కరెంట్ తీసేసి ఆమెను లాక్కొని వచ్చేటప్పుడు, ఊరేగింపు చేసుకొని వచ్చేటప్పుడు మణిపూర్లో ఏదైతే జరిగిందో ఆ మణిపూర్ సంఘటనని తలపించేలాగా అక్కడ మగవాళ్ళు ఆమె వక్షస్థలాన్ని వత్తటం, ఆమె మానంలో చేతులు పెట్టడం చేసుకుంటా తీసుకొచ్చారు. మిత్రులారా, ఇది క్లియర్గా జరిగింది. అక్కడ ఎవరిని చెట్టునడిగినా పుట్టనడిగినా మానవత్వం ఉన్న ఏ మనిషి అడిగినా కూడా చెప్పుద్ది.
ఆమె లంగా లాగేశారు. లంగా లాగేసిన వెంటనే పోలీసులు వాళ్ళు ఆమె న్యూడ్గానే పాపం వాళ్ళ వెహికల్లో వేసేసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇప్పుడు జరిగింది ఎంత దుర్మార్గం అంటే అక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు మేము అగ్రవర్ణాలు చెప్పుకునేటువంటి స్త్రీలు మహిళా లోకం తలవంచుకునేలాగా భారతదేశ సంస్కృతి సనాతన ధర్మము సిగ్గుపడేలాగా పోలీస్ జీబుకి అడ్డం పడుకున్నారు. దాన్ని మాకు వదిలిపెట్టండి, దాన్ని మేము చంపేస్తాం, అది బతకడానికి వీలు లేదు, కులాంతర వివాహం ఎవడు చేసుకున్నా కూడా మేము ఇలాగే చేస్తామంటూ ఆ స్త్రీలు పోలీసు వాళ్ళ కారుకి అడ్డంగా పడుకున్నారు, కింద పడుకున్నారు. పోలీసు వాళ్ళు ఇద్దరు దిగి అక్కడ పడుకున్న వాళ్ళని ఒక పక్కకు లాక్కుంటూ జీపు తప్పించుకుంటూ ఒక పక్కకు లాక్కుంటూ లాగిన వాళ్ళు మళ్ళీ ముందు పోయి పడుకునేవాళ్ళు, తప్పించుకుంటూ దాదాపుగా 100 నుంచి 200 మీటర్లు పోలీసు జీపు ఇలా 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 తప్పించుకుంటూ పోవడం, వాళ్ళు అడ్డం పడుకోవడం. ఎవరు? ఆడవాళ్ళు. నగ్నంగా ఉన్న స్త్రీని వదిలిపెట్టండి, అదేవిధంగా మొండిమాలతో దాన్ని చంపేస్తాం మేమని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అడ్డం పడుకోవడం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు ఆ ఊరిని తప్పించి తీసుకెళ్ళి వేరే ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకు చీర ఇమ్మని చెప్పి చీర తీసుకొని ఆమెకు చీర కట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయితే ఈ విషయం జరిగిన తర్వాత మా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వాళ్ళంతా వెరిఫై చేసి కేసు కట్టాలి. అయితే కేసు అయితే కట్టల. ఎందుకు కట్ట? సో గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మిగతా దళిత సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసు మీరు కేసు కడతారా లేదా అంటే ఎట్టకేలకు ఎవరైతే ఈ సోకాళ్ళు మేము అగ్రవర్ణాలు అని చెప్పుకుంటున్నారు ఆధిపత్య కులాలు దోపిడీ కులాలు ఉన్నాయో వాళ్ళు పోలీసులకు ఏం చెప్పారంటే మాకేం సంబంధం లేదు, ఆ సాకరోళ్ళ మీద కట్టండి అని చెప్పేసి రజకుల మీద 8 మంది మీద కేసు కట్టించారు. ఇక్కడ విషయం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా రజకులు దాడి చేయలేదు, ఉద్దేశపూర్వకంగా రజకులు వెలేయలేదు, ఉద్దేశపూర్వకంగా రజకులు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎక్కడా చేయలేదు, ఏబీసీలు కూడా చేయలేదు. వాళ్ళని మీరు కనుక వాళ్ళ మీద దాడి చేయకపోతే మిమ్మల్ని వెలేస్తామంటూ ఈ సోకాళ్ళు దోపిడీ వర్ణాలు అగ్రవర్ణాలు ఆధిపత్య వర్ణాలు అనేవాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి దాడి చేయించిన వాళ్ళ మీద కేసు కట్టమని చెప్పేసి దళిత సంఘాలు ప్రజా సంఘాలు గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ అక్కడ ఎంత పోరాడనా వాళ్ళ పోలీసులు కేసు కట్టలేదు. చిట్ట చివరికి కేవీపీఎస్ వాళ్ళు ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారిని విజయవాడలో కలిసి అయ్యా ఈ విధంగా జరిగింది, ఇంత దుర్మార్గం జరిగింది, దీని మీద ఏమైనా చర్యలు తీసుకోండి, ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందిన స్త్రీని ఈ విధంగా బట్టలు వడదీసి ఊర్లో ఊరేగింపు చేసి మానవుల చేతులు పెట్టి అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది, అత్యంత అమానవీయ సంఘటన జరిగింది, దీని మీద చర్య తీసుకోమంటే దాదాపు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మినిస్టర్ గారికి ఇచ్చి 10 రోజులు 15 రోజులు అయింది. ఈ రోజుకి కూడా నిమ్మకు నిరుతులుంటున్నారు. కానీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ హోంమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లేదా నాలుగు పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారాలు మొత్తం తానే చూసుకుంటున్న లోకేష్ బాబు గారు కానీ ఇది ఏమీ పట్టలేదు. సో ఇంత దుర్మార్గమైన సంఘటన జరిగినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 రోజులు చాలా అద్భుతమైన పరిపాలన అందించినట్టేనా? చాలా మంచి ప్రభుత్వం ఇది. ఒక్కసారి చెప్పండి, ఏం మారిందయ్యా? గ్రామాల్లో ఫ్లెక్స్ బోర్డులు మారినాయి, ఫ్లెక్స్ బోర్డుల మీద రంగులు మారినాయి, వాటి మీద నేమ్ బోర్డులు వాళ్ళ మీద ఫోటోలు మారినాయి. అంతేకాని ఈ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ దాడులు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగాయో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంతవరకు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎక్కడ వెలుగులోకి తీసుకురాకుండా జాగ్రత్త పడేటువంటి ప్రభుత్వం పోలీసులు. సో మిత్రులారా, ఇది ఎందుకు చెప్తున్నట్టే పోలీసుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడానికో ఆ గ్రామంలో వాళ్ళ ఆధిపత్య కులాల మీద కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళకి రిజిస్టర్ చేయండి, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టండి చెప్పడానికి అయితే కాదు. ఈ ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తుందో ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు 1000 కళ్ళతో ప్రభుత్వాన్ని గమనిస్తూ ఉంటారు. మాకు కూడా ఒక రాజకీయ పార్టీలుగా ప్రజలకి జరిగే విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా దుర్మార్గంగా క్రూరంగా నియంతృత్వంగా పరిపాలన చేశాడు కాబట్టి ఆయన దించేసి ఎవడో ఒకళ్ళే అతను కాకపోతే ఎవడైనా పర్లేదనే ఉద్దేశంతో వీళ్ళని ఎక్కిస్తే వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతూనే ఉంది. మిత్రులారా, 100 రోజుల మన మంచి ప్రభుత్వంలో ఇంకొకటి అనంతపురంలో దళిత మహిళని ట్రాక్టర్తో తొక్కించిన ఘటనతో మళ్ళీ వీడియోలు కలుద్దాం మిత్రులారా. జై భీమ్.